ఈ ఎగసిస్ పెయిన్ సెంటర్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే చాలామంది నొప్పితోటి బాధపడుతున్నారు. అది మెడ నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, ఇంకే రకమైన నొప్పులైనా ఇంకా 3 నెలల కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని క్రోనిక్ పెయిన్ అంటామండి. అటువంటి నొప్పిని మనం డీల్ చేస్తాము. ఎంతోమంది నొప్పితోటి బాధపడేవారు చాలా కాలం వరకు మెడిసిన్స్ వాడుతూ దాని తర్వాత కూడా నొప్పి తగ్గలేదని మా దగ్గరికి వస్తుంటారు. సో వారికి నొప్పి అసలు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడానికి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ప్రాబ్లం ఎక్కడి నుండి మొదలవుతుంది అనేది నిర్ధారించుకోవడానికి అవసరమైన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో మనం క్లినికల్గా అంటే పేషెంట్ని మూమెంట్స్ చేయమనడము లేదా వారిని కొంచెం ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత కొన్నిసార్లు ఇమేజింగ్ అంటే ఎక్స్రే రూపంలోనో లేదంటే ఎంఆర్ఐ రూపంలోనో అవసరం పడ్డప్పుడు ఆ ఇమేజింగ్ చేసి కొంతమందికి బ్లడ్ టెస్ట్లు కూడా అవసరం పడతాయి. దాని ద్వారా ఈ నొప్పి అనేది అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది, దీనికి గల కారణాలు ఏంటివి అనేది ఒకసారి కారణం తెలిసిన తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్లో మనకు ఇదర్ మెడిసిన్స్ ద్వారా తక్కువ చేయడమైనా, ఏమన్నా సర్జరీ అవసరం పడితే వారికి ఆ విధంగా సర్జరీ సజెస్ట్ చేయడమైనా, లేదు మెడిసిన్స్ తోటి తగ్గకపోయినా సర్జరీ ఎవరికైతే అవసరం లేదన్నప్పుడు జనరల్గా మనం ఇంటర్వెన్షన్స్ అనేది చేస్తామండి. ఆ ఇంటర్వెన్షన్స్ అనేటిది కొన్ని పార్ట్స్లలో మనం సిటీ గైడెన్స్ తోటైనా లేదంటే ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ తోటైనా ఆపరేషన్ థియేటర్లో అన్ని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో మనం ఈ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల, ఇంటర్వెన్షన్ చేయడం వల్ల నొప్పి అనేది తగ్గే ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మెడిసిన్స్ చాలా రోజులు వాడుతున్నారో వారికి నొప్పి తగ్గడం లేదు, అలా అని సర్జరీ దగ్గరికి పంపిస్తే సర్జరీ చేసి కూడా నొప్పి తగ్గడం లేదు అన్నప్పుడు మరి వాళ్ళు నొప్పితోటి బాధపడాలా లేదంటే ఇంకేదన్నా ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసం చూడాలా? సో అటువంటి పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి జనరల్గా మేము ఇవన్నీ ఎక్కడ ప్రాబ్లం అనేది నిర్ధారించిన తర్వాత ఈ అడ్వైజ్ ఇస్తాము. సో ఇంజెక్షన్స్ అయినా ఇంటర్వెన్షన్స్ అయినా తీసుకున్న తర్వాత ఎంతవరకు నొప్పి తగ్గుతుంది అనేది మనం వారికి క్లియర్గా కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఇంటర్వెన్షన్ తీసుకుంటాము. వెన్ ద పేషెంట్ హ్యాస్ లాస్ట్ కంప్లీట్ హోప్ దట్ నా నొప్పి తగ్గదు, నేను ఈ నొప్పితోటే ఉండాలి అనే వారికి మా ఎగసిస్ పెయిన్ సెంటర్ అనేది ఒక హోప్ లాంటిది. సో మీరు ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో మిత్రులైనా లేదంటే మీరైనా కానీ మా సెంటర్కి వచ్చి ఒకసారి కన్సల్టేషన్ తీసుకోగలరని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.